హాయ్ అండి, ఈరోజు మనము బొంబాయి చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి ఆవాలు అండ్ జీలకర్ర ఒక్కొక్క స్పూన్, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, పెద్దుల్లిపాయ ఒకటి, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, అట్లానే 1 స్పూన్ పచ్చిపప్పు. ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వేడెక్కింది. ఇప్పుడు మనము ఆవాలు అట్లానే జీలకర్ర వేసేసాను. బాగా చిటపట ఇవ్వాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసేసాను. నెక్స్ట్ మినపప్పు, నెక్స్ట్ కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాను. ఇది బాగా తుంచి వేసుకుందాము. చిటికెడు ఇంగువ వేస్తున్నాను. పెద్దుల్లిపాయలు వేసేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న అల్లము, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ కప్తో నేను 2 కప్స్ వాటర్ పోస్తున్నానండి. దీంట్లో ఇది మనం ఉండలు లేకుండా చేత్తోనే మెత్తగా మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయినాయండి. టమాటాలు వేస్తున్నాను. మూత పెట్టుకుందాము. మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు. మెత్తగా ఉండలు లేకుండా లిక్విడ్ టైప్లో కలిపేసానండి పిండి అంతా. 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇంతేనండి, బొంబాయి చట్నీ అయిపోయింది. స్టవ్ కింద కట్టేసుకోవచ్చు. మనం ఇంకా పల్చగా ఉన్నప్పుడే కొంచెం ఆపేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది బాగా చిక్కబడిపోతుంది మళ్ళీ ఆరితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.